విదేశాల్లో స్థిరపడ్డ భారతీయ ఎన్ఆర్ఐలు భారతదేశ అభివృద్ధికి సమాజ సేవ చేసేందుకు ముందుకు రావాలని చిన్న తరహా పరిశ్రమలు ఎన్ఆర్ఐ శాఖ సర్ప్ మంత్రి కొండపల్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విజయనగరం కొత్తవలస మండలం మంగళపాల గ్రామంలో గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ లో ఉప్పలపాటి ఫౌండేషన్ నిధులతో నిర్మించిన క్యాన్సర్ ఆసుపత్రిని శుక్రవారం ఎస్కోట్ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతితో కలిసి సందర్శించారు. ముందుగా క్యాన్సర్ ఆసుపత్రి అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ఐసీయూ యూనిట్ లో కీమోథెరపీ వార్డ్, సాధారణ వార్డు, లేబొరేటరీలను ఉప్పలపాటి ఫౌండేషన్ యువి రాజు గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు జగదీష్ బాబుతో కలిసి పరిశీలించారు. కార్పొరేట్ స్థాయిలో అత్యాధునికమైన జర్మనీ, అమెరికా సాంకేతిక పరిజ్ఞానంతో ఆపరేషన్ థియేటర్, క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎక్విప్మెంట్ ఈ ఆసుపత్రులు ఏర్పాటు చేయడం ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి కొనియాడారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు అందుబాటులో ఈ ఆసుపత్రి సేవలు ఏర్పాటు చేస్తున్న ఉప్పలపాటి ఫౌండేషన్ అభినందించారు. విదేశాల్లో భారతీయులు ఎన్ఆర్ఐలుగా స్థిరపడినప్పటికీ దేశాభివృద్ధిలో ముందుకు వచ్చేందుకు సంసిస్తున్న పరిస్థితుల్లో ఉప్పలపాటి ఫౌండేషన్ ముందుకు రావడం మంచి పరిణామమని, ఎన్ఆర్ఐలు ముందుకు వచ్చేందుకు నాంది పలికారని తెలిపారు. ఇదేంటంటే వీళ్ళిద్దరు కలిసి అకౌంట్ చేసి నేను మోడల్ చేసేస్తున్నాం, బిల్డింగ్ కట్టిస్తాం, దీన్ని ఏం చేస్తామో చెప్తాను. అది డిజైన్ ఇదేంటంటే వీళ్ళిద్దరు కలిసి ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా రాజుగారు తాలూకా ఆలోచనలు, ఆయన అభిరుచులు, ఆయన యొక్క గైడెన్స్లో ఇవన్నీ చేస్తున్నాము. ఈ ప్రత్యేకంగా అందరికీ విన్నపం ఏంటి అంటే, ఇవంతా కూడా మనకి ఈరోజు ఓపెనింగ్, రేపు 22వ తారీఖునే పూర్తి తరహాలో ఇది ఓపెనింగ్ అవుతుంది. ఆపరేషన్ థియేటర్స్ అవన్నీ కూడా జనవరి 1వ తారీఖు అంటే 10-15 రోజులు అటు ఇట్లో పూర్తిగా స్టార్ట్ అయిపోతాయి. ఐపీలు, ఓపీలు కూడా పండగ అయిన వెంటనే మొదలు పెట్టేస్తాం. అంతా కూడా 1 మంత్లోని స్ట్రీమ్ లైన్ అయిపోయి మొత్తం అన్ని సేవలు కూడా కంటిన్యూ చేయాలి అనేటటువంటి ఒక రోడ్ మ్యాప్ వేసుకున్నాం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రత్యేకంగా వచ్చేటటువంటి రోగుల కిందే కాకుండా వారు మా సొంత బంధువులుగా చూసుకోవాలనేటటువంటి ఆయన అభిమతం. ఆ అభిమతానికి అనుగుణంగా సేవలు చేయాలని మీ అందరి యొక్క పాత్రికేయ మిత్రులు, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా గ్రామస్తులు, ఇంకా ఎందరో మంది పెద్దలు, ఇక్కడికి వచ్చేటటువంటి అమెరికా నుంచి వచ్చినటువంటి ఎందరో మంది నిన్న సుమారు ఒక 70 కుటుంబాలు వచ్చారు. రాజుగారి తాలూకా కుటుంబీకులందరూ కొట్టి ఈ హాస్పిటల్ చూడడానికే అమెరికా నుంచి వాళ్ళు ఇక్కడ విశాఖపట్నం చేరుకొని మళ్ళీ ఈరోజు మళ్ళీ అమెరికా వెళ్ళిపోయారు. ఇంత గొప్ప మనసుతో వాళ్ళు వచ్చారో వాళ్ళకి, అలాగే రానున్న రోజుల్లో కూడా దీనికి ఇంకా సపోర్ట్ చేసేటటువంటి ఎన్నో సంస్థలు. ఒక సంస్థ అయితే మేమేమన్నారంటే వాళ్ళు ఈ ఒక్కొక్క గ్రామాన్ని వాళ్ళు దత్తత తీసుకుంటారు, అడాప్టివ్ విలేజ్ అని. వాళ్ళు బసవతారకంతో ఉండేటటువంటి కాంట్రాక్టర్ని మీకు ఇస్తామన్నారు రాజుగారితో. అంటే చూడండి ఎంత గొప్ప విషయమో. ఇది ఇంకా మేము జస్ట్ ఒక హాస్పిటల్ కట్టాము, వేరే వాళ్ళకైతే ఇవన్నీ సాధ్యమా అంటే సపోర్టు, డబ్బులతో పాటు సేవ చేసేటటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని రాజుగారు ఇది ఎంచుకోవడం నిజంగా నా జీవితంలో ఒక గొప్ప మెట్టుగా భావిస్తున్నాను. పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. గురుగారు షార్ట్ టర్మ్లో ఫుల్ లెంత్ వచ్చేయాలి. ధన్యవాదాలండి. ఇక్కడ డాక్టర్ విజయశ్రీ మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రి అనేటటువంటిది ఉప్పలపాటి ఫౌండేషన్ ఫార్ ప్రెసిడెంట్ ఫౌండర్ యువి రాజు గారు ఆయన ఆర్థిక సహాయంతో, ఆయన ఆశయాలకు, ఆయన యొక్క ఆలోచనలకి ఉండాలి అనేటటువంటి ఆలోచనతో మన శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణంలో ఈ 100 పడకల క్యాన్సర్ ఆసుపత్రి, పాలియేటివ్ కేర్ సెంటర్ ఈ రెండింటినీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఇది పేదలకు చెందినటువంటి ఆసుపత్రిగా
రానున్న రోజుల్లో పేదలకి, మధ్యతరగతి కుటుంబాలకి అనుగుణంగా బయట ఉండేటటువంటి మార్కెట్లో, బయట ఉండేటటువంటి సిస్టంలో అయ్యేటటువంటి ఖర్చులకి భిన్నముగా ఇక్కడ చాలా తక్కువ ఖరీదులతో ఆరోగ్యశ్రీ అనేటటువంటి పథకాలు లేనటువంటి వాళ్ళకి 50% డిస్కౌంట్తో, ఆరోగ్యశ్రీ ఉండేటటువంటి వారికి దానికి సంబంధించినటువంటి విధముగా, ఇంకా ఎవరైనా ఆర్థికంగా బలోపేతంగా ఉండేటటువంటి వారికి కూడా బయట ఆసుపత్రులకి సంబంధించినటువంటి దానికన్నా తక్కువ ధరలకి ఇచ్చి పూర్తిగా బెడ్, ఇక్కడ ఆపరేషన్ చేసేటటువంటి థియేటర్స్ ఇవన్నీ కూడా ఉచితంగా చేసి వారు కొనుక్కునేటటువంటి మందులకి మాత్రమే, వాళ్ళు తీయించుకునేటటువంటి టెస్టులు, డయాగ్నోస్టిక్లకి మాత్రమే వాళ్ళు ఖర్చు చేసుకునేటటువంటి విధంగా దీన్ని రూపొందిస్తున్నాము. ఇది మనం ఉచితంగా ఇస్తున్నాం కదా, వీరికి మనం ఉచితంగా ఇచ్చేటటువంటి ఏదో తక్కువ ఖరీదుకి మనం చేస్తున్నాం కదా అని క్వాలిటీ కాకుండా, క్వాలిటీతో పాటు అన్ని విధాలైనటువంటి యుఎస్, అమెరికా, అంటే ఆస్ట్రేలియా, వివిధమైనటువంటి దేశాల్లో ఉండేటటువంటి కంపెనీలతోటి టైఅప్లు పెట్టుకొని రాజుగారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఈ ఆసుపత్రి ఎలాగైతే ఓపెన్ అయిందో దీన్ని దినదినాభివృద్ధి చెందుతూ ఇక్కడే ఒక పారామెడికల్ కాలేజ్ మళ్ళీ 1 సంవత్సరంలో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం. 1 సంవత్సరం కాకపోతే ఇంకా తక్కువ సమయంలోనైనా కూడా ఇక్కడ నర్సింగ్ కాలేజ్ ఒకటి, అలాగే పారామెడికల్ కాలేజ్ ఒకటి నిర్మాణం చేయడం వల్ల ఏంటి ఉపయోగము అంటే, మాకు మెయింటెనెన్స్ ఇక్కడ ఉండేటటువంటి నర్సులకి వాటికి ఇచ్చేటటువంటి ఖర్చులు తగ్గించుకొని ఈ పాలియేటివ్ కేర్ అంటే క్యాన్సర్కి సంబంధించినటువంటి చివరి దశల్లో వాళ్ళు పొందేటటువంటి ఇబ్బందులు అవి ఆయన స్వయముగా ఆయన చూశారు కాబట్టి ఆ బాధను తట్టుకొని పేదోళ్ళకి ఆ వైద్యం అందించాలి అనేటటువంటి గొప్ప మనసుతో మళ్ళీ అమెరికాలో 30 సంవత్సరాలు స్థిరపడిపోయినా ఇక్కడికి వచ్చి సుమారు 15 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈరోజు ఈ 70,000 ఎస్ఎఫ్టీ గల ఈ ఆసుపత్రి నిర్మాణం, ఇందులో ఒక అధునాతనమైనటువంటి ఆపరేషన్ థియేటర్, అధునాతనమైనటువంటి ఐసీయూ, అధునాతనమైనటువంటి పాలియేటివ్ కేర్ సెంటర్, వీటన్నిటితో పాటు భిన్నముగా ఏ ఆసుపత్రిలోని మనం చూడలేని విధంగా ఓకే ఓకే చెప్పండి. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు కొత్త వలసలో మనం చూస్తున్నాం జగదీష్ గారు ఎటువంటి సర్వీస్ చేస్తూ ఉన్నారు. చాలామందికి ఆర్టిఫిషియల్ లిమ్స్లో కావచ్చు, ఆర్థో ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ సర్వీస్ చేస్తారు. ఈరోజు ఆయన పైన ఒక నమ్మకం మన విజయనగరం జిల్లా, ఉత్తరాంధ్ర జిల్లా వెలగంత నమ్మకం కలిగిందో, ఒక ప్రగాఢమైన నమ్మకంతో ఎన్ఆర్ఐ రాజుగారు అలమండ నుంచి కామర్స్ 40 years బ్యాక్ యూఎస్ వెళ్తాయి. ఈరోజు వాళ్ళ విశేష పేరు మీద విజయ విశ్వశ్రీ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ అని పెద్ద ఎత్తున ఆర్థోపెడిక్ హాస్పిటల్ ఇక్కడ నిర్మాణించి దాన్ని ఆపరేట్ చేయడానికి పెద్ద ఫిలాంథ్రఫిక్ కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. దాంట్లో మొత్తం ఈరోజు ఓపెనింగ్ నన్ను గౌరవ శాసనసభ్యులు వెల్కమ్ గారు, అలాగే అతిథి కృష్ణరాజు గారు ముగ్గురు కలిసి ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈరోజు చాలామంది ఎన్ఆర్ఐస్ సొంత ప్రాంతానికి, సొంత దేశానికి చాలామంది చేద్దామని అనుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా కార్యాచరణ చేయడానికి కూడా ఒక ముందు ఆలోచన, ఒక అడుగు మొదటి అడుగు కష్టమైన తరుణం. ఈరోజు రాజుగారి ఫ్యామిలీ పెద్ద ఎత్తున ఆయన వాళ్ళ డాక్టర్స్ ఇద్దరు, అలాగే వాళ్ళ అన్నదమ్ములు
ఫ్యామిలీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద వాళ్ళ ఫ్యామిలీ కాంట్రిబ్యూషనే కాకుండా యూఎస్లో ఉన్న ఇతర డిపార్ట్మెంట్స్ ఇతర ఆర్గనైజేషన్స్తో కూడా కలిపి ఈరోజు కాంట్రిబ్యూట్ చేస్తూ ఈ హాస్పిటల్కి ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున క్యాన్సర్ పేషెంట్స్కి ఒక పెద్ద ఎత్తున సర్వీస్ ఇవ్వాలని మోడల్తో పెద్ద హాస్పిటల్ నిర్మాణించి దాన్ని ఆపరేట్ చేయడానికి ప్రత్యేకమైన కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఆపరేషన్ హాస్పిటల్ ఓపెనింగ్ కూడా అనుకుంటున్నాం. చాలా సరే